అంటే వాళ్ళ లైఫ్తోనే ఆగిపోదు, వాళ్ళ ఫ్యామిలీ అంతా వస్తుంటుంది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి గారు అంటే మనకు తెలిసింది. సో ఓన్లీ ఆయన్ని మాత్రమే చూడరు, వాళ్ళ వైఫ్ పిల్లలు కూడా చూస్తూ ఉంటారు. ఎక్కువగా చిరంజీవి గారు వాళ్ళ చిన్నమ్మాయి శ్రీజ విషయంలో ట్రోల్స్కి గురవుతూ ఉంటారు. మొదటి పెళ్ళని, రెండో పెళ్ళని, ఇప్పుడు ఆ రెండో పెళ్ళి కళ్యాణ్ దేవ్తో కూడా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ, సో మూడో పెళ్ళికి రెడీ అవుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చూస్తున్నాం. అసలు ఏంటి, ఏం జరుగుతుంది? ఈ విషయంలో చూసుకుంటే ఫస్ట్ పాపం అమ్మాయి తెలుసో తెలియకో తప్పు చేసింది, ఒప్పుకుందాం. భరత్ వస్తాయి వెళ్ళడం, శిరీష్ భరత్ వస్తాయి వెళ్ళడం అండ్ గొడవలు పడ్డాం, ఇంట్లో నుంచి నా ప్రాణహాని ఉందని అది చేయడం. సరే ఓవరాల్గా వీళ్ళకి క్రిష్ గార్డెన్స్లో ఒక ఫ్లాట్ ఇచ్చేసి అక్కడే ఉండమంటే ఉన్నారు కొన్ని రోజులు. తర్వాత వాట్ టార్చర్ చేయడం, అక్కడి నుంచి తప్పించుకొని ఇంటికి రావడం, పాపను పట్టుకొని వచ్చేసింది. కొన్నాళ్ళు ఫ్యామిలీలో కలవడానికి చాలా టైం పట్టింది, ఎట్టకేలకు కలిసింది. ఆ కలవడికకి మధ్యలో ఈ వీళ్ళని ఒక ఎపిసోడ్ అయితే ఉదయ్ కిరణ్ గారిని అల్లుడుగా చేసుకోవాలనుకున్నాను అని చెప్పేసి ఇంకో కూతురుతో నిశ్చితార్థం వరకు వెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నారనే ఇంకో వదంతి వాళ్ళ ఫ్యామిలీలో ఉంది, ఇది ఉంది. అండ్ అదే టైంలో శ్రీజ ఏం చెప్పింది, మా బాబాయ్ నన్ను కాల్ చేస్తాడేమో నాకు భయం వేసింది అనింది. ఈయన కూడా నా పిల్లలే నన్ను చూసిలో భయపడుతుంది, నేను ఎందుకు అని చెప్పేసి రివాల్వర్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేశాడు. సరే ఇట్లాంటి క్రమంలో కొన్నాళ్ళ పాటు ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్, గెట్ టుగెదర్స్ అన్నిట్లోని అమ్మాయి అలవాటు పడ్డాక అప్పుడు తెలిసిన వాళ్ళ ద్వారా అరేంజ్ మ్యారేజ్ కళ్యాణ్ దేవికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. కళ్యాణ్ దేవికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత ఏమైంది, ఆ అబ్బాయిని కూడా హీరో చేద్దాం అనుకున్నారు. సరే చేశారు. వాడికి కూడా ఎప్పటి నుంచో అబ్బాయి కూడా ఇంట్రెస్ట్ సినిమాలోకి రావాలని ఉండేది. అండ్ మెగా అగ్రిమెంట్ అనేం కాదు, అంటే లేదు నన్ను చేస్తేనే పెళ్ళి అట్లా ఏం లేదు, ఇంట్రెస్ట్ ఉంది అబ్బాయికి. అండ్ మెగా ఫ్యామిలీ కాంపౌండ్ అనగానే ఆ హీరో అనగానే ఇంకా క్రేజ్ ఉంటుంది, నేను సోలోకి వచ్చిన ఎంతవరకు నిలబడతాను అని చెప్పేసి అనుకునే క్రమంలో అంతా ఓకే అయిపోయింది. ఒక పాపను కూడా కన్నారు అండ్ పీపుల్ ఆర్ ఓకే. ఈ అమ్మాయి యాటిట్యూడ్లో మార్పులు వచ్చాయి, తనకు నచ్చలేదు. అబ్బాయి మాత్రం ఇద్దరు పిల్లలతో బాగానే ఉంటాడు, మనం కూడా కళ్ళగా చూస్తూనే ఉన్నాం. ఈ యాటిట్యూడ్లో ప్రాబ్లం వచ్చింది. సరే ఓవరాల్గా ఇద్దరు దూరం ఉండే సిచ్యువేషన్ వరకు తెచ్చుకున్నారు, ఉన్నారు. ఈ టైంలో ఆయన కూడా 2 సూపర్ మచ్చి అని, కిన్నెర సాని అని 2 సినిమాలు రిలీజ్ అయినప్పటికీ మెగా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. కనీసం సోలోగానే ఆయన నెట్కి వచ్చాడు. బట్ సినిమాలకి టాక్ బాగుంది, నేను చూసాను, చాలా బాగుంది. అండ్ ఒడ్డుపడు కూడా బాగానే ఉంటాడు కదా. అండ్ తను చిన్నప్పటి నుంచి అందంగానే ఉన్నాడు, ఫిజిక్ కూడా బాగానే మెయింటైన్ చేసుకున్నాడు. మధ్యలో సర్జరీలు కూడా కాదు అవన్నీ, సో ఓన్ ఫేస్ అండ్ ఈజ్ గుడ్. ఇలా చూసుకుంటే ఇక వీళ్ళ గొడవలకి దూరం అయిపోతే ఇక కళ్యాణ్ అప్పుడప్పుడు ఆయన పెట్టే పోస్టులు, ఈవిడ పెట్టే పోస్టులే మనకి తెలుస్తాయి. ఏ ఫంక్షన్లో ఆయన కనబడకపోవడము, హ్యాలోవిన్లని, రాఖీ అని అన్నీ ఏ ఫంక్షన్లోని ఇప్పుడు ఆ మధ్య అయినా ఉండకపోవడం, దూరం అయ్యారనేది వార్తలు తెలిసిపోయాయి. నిజంగా చిరంజీవి గారు కూడా ఈ అమ్మాయినికి సెటిల్ చేద్దామని ఒక ఇల్లు ఇచ్చి ఏదో చేశారు గిఫ్ట్గా, ఆవిడ మభ్య పెడుతున్నారు అని చెప్పి తెలిసింది, అంటే బుజ్జగిస్తున్నారని. అలాగే రామ్ చరణ్ తేజతో కూడా ట్రిప్స్కి వెళ్ళేసి హాలిడే ట్రిప్స్ ఎంజాయ్ చేసి కూడా వచ్చింది. ఎంతగానో మన ఇంటి మనిషి, మన కూతురు చెల్లి కాబట్టి బాగానే చూసుకుంటారు. ఈవిడ యాటిట్యూడ్లో తేడా వచ్చేసరికి ఇలాంటివన్నీ కానీ తప్పు మనదేనా, మన బంగారం మంచిదే అంటారు కానీ వాడే చెడ్డవాడు అంటాడు. ఇది అందరిలో ఉండే ఇదే. సో తను ఇంకా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ద్వారా లాస్ట్ టైం ఏమన్నారంటే త్వరలో అందరికీ నిజాలు తెలుస్తాయని ఒక ఆవేశ పోస్ట్ పెట్టాడు. నిన్న రీసెంట్గా వినిష్క అమ్మాయి పాప బర్త్డేకి విష్ చేస్తూనే మిస్సింగ్ యూ అని పోస్ట్ పెట్టేసరికి అందరికీ క్లారిటీ వచ్చింది. ఉంటున్నారు అందరూ తెలిసినప్పటికీ కూడా బహిరంగంగా తెలియదు, అందరు చెప్పుకుంటున్నారు. కానీ నేను పోస్ట్ పెట్టేసరికి మిస్సింగ్ యూ కొంచెం బలమైంది అది ఇంతే. కానీ ఈ అమ్మాయి మాత్రం ఇంకా పెళ్లి చేసుకుంటుందని, మళ్ళీ ప్రీతం జ్వాల్కర్ పెళ్లి చేసుకుంటుందని చెప్పి రీసెంట్గా వార్తలు వచ్చాయి. అది అబద్ధం. ప్రీతం జ్వాల్కర్ అనేవాడు కాస్ట్యూమ్ డిజైనర్, పర్సనాలిటీ అంటే మేకప్, బాడీ అంతా మేకప్ అన్నీ చూసుకుంటాడు, స్కిన్ మేక్ ఓవర్ అంతా. తనతో పాటు చాలామంది సెలబ్రిటీలు, అల్లు అర్జున్, సమంత అందరూ కూడా సన్నిహితంగానే ఉంటారు. ఆ అబ్బాయి కూడా సన్నిహితంగానే ఉంటారు. ఆ అబ్బాయి వల్ల వీళ్ళకి ఎలాంటి ప్రమాదం లేదు, అందుకని చెప్పేసి వాళ్ళు సన్నిహితంగా ఉంటారు. అండ్ లింకులు పెట్టారు రీసెంట్గా. ఈమెనే హగ్స్ అండ్ కిసెస్ అని వాడి ఫోటో వేసి పెట్టేసింది. సో ఏంటిది గోలా అని చెప్పేసి అందరు ట్రోల్ చేశారు. సరే మళ్ళీ వెళ్ళి కామ్గా కూర్చుంది.
ఇప్పుడు ఈయన ట్వీట్ పెట్టేసరికి అందరికీ ఒక కన్ఫర్మేషన్ వచ్చింది, వీళ్ళిద్దరు దూరంగానే ఉంటున్నారు అని చెప్పేసి. మూడో పెళ్లి వార్తలు మాత్రం అవాస్తవం. ఎందుకంటే చేసుకోకపోవడమే బెటర్. మళ్ళీ చేసి పరువు తీసుకుంటారని మాత్రం నేను అనుకోను మెగా ఫ్యామిలీ. మరి ఈ అమ్మాయి ఇంట్రెస్ట్ ఎలా ఉందో మనకి తెలియదు. కానీ ఇక పెళ్ళి లేకుండా పిల్లలతో సాయిగా ఆమె గడిపేస్తే బెటర్. ఎందుకంటే ఇంక ఒకవేళ మూడో పెళ్ళికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ కూడా ఇంకో విడాకులు అయింది అంటే ఉన్న పరువు కూడా పోయినట్టే ఉంటుంది. సో కొని తెచ్చుకోవడం ఎందుకు ఈ ఇష్యూ అని చెప్పేసి ఈ అమ్మాయి మనసే మార్చేసి ఒంటరిగా అంటే ఏ లోటు లేకుండా, ఇప్పుడు ఇంటి నిండా గంపెడు జనాలు ఉంటారు, ఏ లోటు లేకుండా ప్రేమగా చూసుకుంటే సరిపోతుంది అనేలాగా ఉన్నాయి. పిల్లలా ఉన్నారు, భర్త లేని ప్రాబ్లం ఇదంటే ఇక అది ఆమె పర్సనల్, మనం ఇంకేం చేయలేము. సో ఈ విషయానికి వస్తే కళ్యాణ్ దేవ్ తప్పైతే ఏ కోసం చూస్తున్నా మాకు అంటే ఎవరికి చూసినా కనబడట్లా. మరి ఈగో ఇష్యూస్ ఏమైనా నడుస్తున్నాయి? ఈగో ఇష్యూలు ఉండొచ్చు ఆ అబ్బాయికి కూడా. అంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ బతికిలా ఉండడానికి కారణం మా ఫ్యామిలీ లాంటి మనుషులు మాటలు ఏమైనా మాట్లాడితే ఎలా ఉంటారు? ఉంటాయి. అలా డైరెక్ట్ మొహం మీద అనకపోయినా కూడా ఆ రకంగా ప్రవర్తించినా కూడా వాళ్ళకు ఉండదు కదా, నాకు మాత్రం ఏంటిది, నాకు మనిషిగా కూడా వాల్యూ లేదా అన్నట్టుగా కూడా ఈగోయిస్టిక్ ప్రాబ్లం వల్లే వెళ్తారు. అంతే. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.